కూడా మనకు ముందుగానే తెలిసిందే. రైట్, ఈ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారో, ఎందుకు అనాల్సి వచ్చింది అనుకుంటున్నారు సూర్యనారాయణ గారు? వెంకటేశ్వర గారు నమస్కారం అండి. మీకు ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. బీఆర్కే వ్యూవర్స్ కూడా. ఇక్కడ కేటీఆర్ గారి వ్యాఖ్యల్ని చూసినట్లయితే మనం ఒక విషయం గుర్తుకొస్తుంది, ఒక సామెత. నత్తగొల్లలోనే ఒకవైపు నవరత్నాలనే ఒకవైపు ఉంటుంది కానీ ఇప్పుడు ఓటుకునే క్రమంలో మరి జగన్ ఢిల్లీ మరి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిన సన్నివేశం మనకు కనబడుతోంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని కేటీఆర్ గారు చాలా మర్చిపోయారు. వాస్తవానికి కేటీఆర్ గారు మంచి వక్త, దేనైనా ఉన్నదాన్ని కూడా చాలా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే వక్తగా ఆయన గుర్తించబడినప్పటికీ చాలా తప్పిదాలు జరిగినాయండి. ఇప్పుడు ఆయన జనాలకి వచ్చిందని టీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పేరు మారిన తర్వాత జనాలకి మాకు గ్యాప్ వచ్చిందని చెప్తున్నారు. అసలు 151 సీట్ల ప్రజాబలంతో మేము గెలిచామన్నటువంటి అహంభావ ధోరణిలో జగన్ ప్రభుత్వం కానీ, జగన్ ప్రభుత్వం మంత్రులు కానీ, నాయకులు కానీ డోర్ నుంచి ప్రజలు 2019 మే 31 ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి జగన్ ప్రజలకు దూరం అయ్యారు. ఆ విషయం అన్ని ఛానల్స్ ప్రత్యక్షంగా ఈ 5 సంవత్సరాల పాటు ప్రజలు, ఛానల్స్, పత్రికలు, సమాజం అందరూ కోరెత్తారు. ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి సెక్రటరియట్ కి 10 కిలోమీటర్ల దూరానికి పర్వతాలు కట్టుకుని ఇంటింటికి కానిస్టేబుల్ అడ్డం పెట్టుకుని పర్వతం వచ్చారు. ఆ విషయం జగన్ వచ్చారు. మరి కేటీఆర్ గారు మర్చిపోతే, అంత మహాజ్ఞాని కేటీఆర్ గారు మర్చిపోవడం అనేది చాలా దురదృష్టకరంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ముందు ఎంతకైతే ప్రజలు మమైకమయ్యి ప్రజలకు షేకండ్ ఇస్తూ వాళ్ళ నెత్తిన ముద్దులు పెడుతూ వాళ్ళ చెంపలు ఉరుగుతూ ఎంత దగ్గరికి కలిగించాడు. గెలిచిన తెల్లవారి నుంచి ప్రజలను పూర్తిగా దూరంగా పెట్టాడు. ఇంకా సూక్ష్మంగా చెప్పాలి అంటే 151 మంది ఎమ్మెల్యేలు, చాలా మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేకపోయింది అక్షర సత్యం. అదేవిధంగా కేటీఆర్ గారిని చూసుకుంటే ధర్మవరంలో ఆయన నిత్యం పొద్దున్న నిద్రస్తూ మార్నింగ్ వాకింగ్ కి ప్రజలతో వచ్చేవారు. కానీ ప్రజల దగ్గరికి వచ్చేయడంలో ప్రజల సంక్షేమం చేశారు, ప్రజల సంక్షేమం కోసమే కేటీ రెడ్డి గారు వచ్చారు అనుకుని కేటీఆర్ గారు భావిస్తే అది పొరపాటు కింద లెక్కే. ఆయన నియోజకవర్గంలో ఏమేమి మనలు ఉన్నాయి, ఏమేమి మన కబ్జాలు వస్తాయి, ఆయన కాదు రాష్ట్రంలో ఎమ్మెల్యే తిరిగినా, మంత్రులు తిరిగినా ఈ రాష్ట్రంలో కబ్జాలు చేయడానికి భూ హక్కు చట్టాన్ని కేంద్రం ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారంటే, మరి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 25 రోజుల్లో ఎన్ని అంశాలు బయటకు వస్తున్నాయి, ఎక్కడెక్కడ కబ్జాలు బయటకు వస్తున్నాయి, ఇంకా రావాల్సిన చాలా ఉన్నాయండి. కనుక కేటీ రెడ్డి గారు తిరిగి ఉండొచ్చు, కానీ కేటీ రెడ్డి గారు తిరిగినంత మాత్రాన ప్రజల్లోకి ప్రతిరోజు నిత్యం మాత్రాన సూర్యనారాయణ గారు ఎందుకు మీ పార్టీని అంతగా వ్యతిరేకిస్తున్నారు అనేది నా పాయింట్. కేటీఆర్ సహజం అండి. ఇప్పుడు వ్యతిరేకించడం ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వందలాది తప్పిదాల్లో ఒకటి, తండ్రి సమాన వయసు ఉన్నటువంటి వ్యక్తి, తండ్రితో ఒకసారి రాజకీయం ప్రారంభించినటువంటి వ్యక్తి, తండ్రికి మంచి మిత్రుడైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఏకం వచ్చినంతో అసెంబ్లీలో అవమానం చేసి పంపించడమే కాకుండా ఎల్లరి మీద కక్ష తీర్చుకోవాలని చెప్పి ఆయన అక్రమ కేసులు బనాయించి, ఆ కేసులు ఎటువంటి పస లేకపోయినా, ఈ రోజుకి ఛార్జ్ షీట్ లేకపోయినా మరి అక్రమ కేసులు బనాయించి ఆయన జైలు పాలు చేశారు. ఆ జైలు పాలు చేసిన సందర్భంలో వాస్తవంగా కేటీఆర్ గారు ఇందాక ఒక మాట అన్నారు, ఏంటి మేము చేసింది చెప్పుకోలేకపోతే ప్రజలు, తెలంగాణ ప్రజలు కాదు, చంద్రబాబు నాయుడు ఎంతో విజన్తో ఎన్నో చేసిన పార్టీ నాయకులుగా మేము కానీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకునే చేతకాల. కానీ ఆయన చేసింది ఏంటంటే, మన ఆయన జైల్లో ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 210 దేశాల నుంచి కూడా నిరసన వచ్చింది. ఎక్కడెక్కడ దేశాల్లో ఉన్నటువంటి చంద్రబాబు గారి కోసం మద్దతుగా అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు నిరసన చేశారు. అదే విధంగా మనం కలిసి ఉన్నటువంటి తెలంగాణ నిరసన చేస్తే అలాగే ఐటీ సెక్టర్ అనేది కేటీఆర్ గారు చాలా సార్లు శాసనసభలో చెప్పారు. ఇవాళ మనకి సైబర్ ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యము. హైదరాబాద్ సిటీకి ఇంత రెవెన్యూ వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యముకి. పలు సందర్భాల్లో ప్రతిపక్షాలకి చంద్రబాబు గారిని పోయిన సందర్భాలు కేటీఆర్ అసెంబ్లీలో ఉన్నాయి. అటువంటి కేటీఆర్ గారు అది మర్చిపోయి ఎక్కడ ఆ యొక్క సింపతి వర్కౌట్ అయితే రేపు తెలంగాణలో తన ఎన్నికలకి తనకు ఇబ్బంది అవుతుందో అని మరి కొంత మరి ఆయన ఆత్మవిశ్వాసం అనుకున్నా, అహంభావం అనుకున్నా, ఎక్కడ చేస్తే ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ అని చెప్పేసి వాళ్ళని కట్టడి చేసి ధర్మాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి ఆయన కాస్త విశ్వరూపాన్ని ప్రదర్శించారు.
మరి ఆ విశ్వరూపంలో ఆయన అభద్రతానికి గురయ్యారు. అభద్రతానికి గురవడం మాత్రమే కేటీఆర్ చేశారు. రైట్ 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 శేషు గారు, కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యల పైన మీ స్పందన మీరు ఏ విధంగా చూస్తారు? అంటే అసెంబ్లీ ఎన్నికల పరంగా చూసినట్లయితే ఏపీ కంటే ఖచ్చితంగా తెలంగాణ బెటర్, బీఆర్ఎస్ పార్టీ బెటర్గానే పోటీ చేసింది, బెటర్గానే మంచి ఫలితాన్ని తీసుకుంది. కానీ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం మొత్తం బొక్కబోర్లో పడిపోయింది. వైసీపీ కొంచెం బెటర్ రిజల్ట్గానే చూడాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన జగన్ ఓడిపోయినప్పుడు కూడా హీరోనే అంటాం అనేది, దాన్ని ఆ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? అంటే ఏ ప్రాస్పెక్ట్ లో చూడాల్సిన అవసరం ఉందంటారు? అందరికీ నమస్కారం. ఓటమిలో బెటరే ఉంటుంది రాజకీయాల్లో. ఓటమిగానే చూడాల్సినటువంటిది ఉంటుంది. ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అధికారంలోకి రాకపోవటం అనేది పెద్ద ఓటమిగానే భావించాలి మనం. అయితే బెటర్ అండి. ఉండండి ఒక్క నిమిషం మీరు మాట్లాడరు కదా ఎందుకు. అయితే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు 2 ఓడిపోయాయి. ఆ ఓటమి పైన ఆ పార్టీలు సమీక్ష చేసుకుంటున్నాయో లేదో గానీ పత్రికల్లోనూ ఎలక్ట్రానిక్ మీడియాలో మాత్రం చర్చలు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. దీంట్లో మనం ఈ కేటీఆర్ ఢిల్లీలో ఒక 3 అంశాల పైన మాట్లాడారు. విలేకరులతో గానీ, ఆఫ్ ద రికార్డ్ లో గానీ, చిట్ చాట్ లో గానీ 3 అంశాలు మాట్లాడారు. ఒకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వలసల పైన, రెండోది వాళ్ళ ఓటమి పైన, మూడోది తను ఆంధ్రాలో ఫ్రెండ్ గా భావిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఓటమి పైన 3 అంశాల పైన మాట్లాడారు. దీంట్లో మనం క్లుప్తంగా చూడాల్సిన, ఇంటర్నల్ గా చూడాల్సిన ఒక అంశం ఏంటంటే శత్రువుకి శత్రువు మిత్రుడు. ఇది రాజకీయాల్లో చాలా పాపులర్ సామెతలట్టు. శత్రువుకి శత్రువు మిత్రుడు. ఇప్పుడు కేసీఆర్ కి శత్రువు ఎవరు? చంద్రబాబు నాయుడుకి శత్రువు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ కి ఏమవుతాడు అనేది కదా ప్రశ్న. మిత్రుడు అవుతాడు. కాబట్టి మిత్రుడు ఓటమి పైన చేసినటువంటి కామెంట్స్ ని మనం ఎలా చూడాలి? తను ఒక 4 కీలకమైనటువంటి కామెంట్ చేశాడు. ఒకటి ఏం చేశాడు అని అంటే, జగన్మోహన్ రెడ్డి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పేదల కోసం చేసిన తన ఓటమి ఆశ్చర్యపరుస్తుంది. 40% ఓట్లు తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి హీరోగానే చూడాలి అనే ఒక వ్యాఖ్య చేశారు. రెండోది, పవన్ కళ్యాణ్ కనుక విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు డిఫరెంట్ గా వచ్చేవని రెండో కామెంట్ చేశారు. మూడోది ఏంటి అని అంటే, షర్మిలని ఒక పావుగా వాడుకున్నారు అనేటటువంటి 3వ కామెంట్ చేశారు. నాలుగోది, గుడ్ మార్నింగ్ ధర్మవరం తోటి ధర్మవరంలో నిత్యం ప్రజల్లో ఉండేటటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓటమి కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది అనేటటువంటి వ్యాఖ్య చేశారు. ఇవి 4 కీలకమైనటువంటి వ్యాఖ్యల్లో ఒకటి మనం చూడాల్సింది ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి అక్కడ ఓడిపోయినా గానీ 1,32,00,000 ఓట్లు వచ్చాయి, 40% ఓట్లు తెచ్చుకోగలిగాడు అనేటటువంటిది కేటీఆర్ చెప్తున్నారు. కేటీఆర్ ఎప్పుడైనా రాజకీయాల్లో ఓటమిగానే చూడాలి. అది 1.8% ఓట్లతోట, లేకపోతే 4 లక్షల ఓట్లతోట, లేకపోతే ఇంకా భారీ తేడానా అనేది పెద్దగా ఆటోమేటిక్ గా చెప్పుకోవడానికి పనిచేస్తాయి తప్ప అది పెద్ద వ్యాలిడిటీ రాదు కదా. అధికారానికి దూరం అవటమే ఒక పార్టీకి పెద్ద ఓటమి అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. దీంట్లో వాస్తవాలు ఏంటి అని అంటే, ముందు మనం షర్మిల దగ్గర నుంచి కనుక చూస్తే, షర్మిల ఒక వస్తువుగా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణమైందా అనేటటువంటి విషయం అది కడప జిల్లాలో ప్రూవ్ అయిందండి. మిగతా రాష్ట్రం అంతా అయిందో లేదో నాకు తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీకి కనిపించింది. గతంలో పార్టీకి ఓట్లు పెరగటానికి సహకరించింది. కానీ మీరు 2014లో కడపలో 9 శాసనసభ స్థానాలు గెలిచింది వైఎస్ఆర్సీపీ. 2019లో 10కి 10 గెలిచింది. కానీ ఈసారి అక్కడ 7 శాసనసభ స్థానాల్లో ఓటమి చెందింది. దానికి కారణం షర్మిల ఫ్యాక్టర్ ఉపయోగపడింది. ఎందుకంటే షర్మిల లోక్సభకు పోటీ చేస్తూ 1,31,000 ఓట్లను తీసుకోగలిగారు. 1,31,000 ఓట్లను భారీ తేడాతో తీసుకున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూడాలి. అంటే అక్కడ ఒక పావుగా ఉన్నది. తర్వాత పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి ఓట్ల శాతము అక్కడ 6.8% ఓట్లు వచ్చాయి, 20 లక్షల ఓట్లు వచ్చాయి. అది చాలా నియోజకవర్గాలలో తెలుగుదేశం గెలవటానికి ఉపకరించింది అనేటటువంటి విషయాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి పైన ప్రధానంగా తన ఓటమికి గల కారణాలు ఇవన్నీ కాకుండా, జగన్మోహన్ రెడ్డి ఓటమిలో ప్రధానమైన కారణం ఏంటంటే, తను 2019లో భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత ప్రభుత్వాన్ని చూసుకొని మురిసిపోయిండు, పార్టీని వదిలేసిండు. ప్రభుత్వాన్నేమో బాగా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు బటన్ నొక్కుడు ఈ సంబరంతో తాడేపల్లి ప్యాలెస్ లో ఉండిపోయిండు. పార్టీని నిర్లక్ష్యం చేయటం వల్ల అసలు పార్టీ ఎటుపోయిందో తెలియదు. ఎప్పుడైనా చూడండి, ప్రభుత్వము పార్టీని గెలిపించలేదు.
పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు గెలిపించగలుగుతారు అనేటటువంటి ఒక సూక్ష్మ పొలిటికల్ స్ట్రాటజీని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయిండు. అందుకే జగన్మోహన్ రెడ్డికి ఒక భారీ ఓటమి ఎదురైంది. ప్రభుత్వము గెలవటానికి సహకరిస్తుంది, గెలిపించేది పార్టీ, గెలిపించేది నాయకులు, గెలిపించేది కార్యకర్తలు. మీరు చెప్పిన ఈక్వేషన్ తెలంగాణలో బీఆర్ఎస్ కి, ఏపీలో వైసీపీకి రెండింటికి వర్తిస్తుందా? మీరు చెప్పిన ఈక్వేషన్ ఏదైతే ఉందో మీకు బోలెడు సిమిలారిటీస్ కనపడతాయి జగన్మోహన్ రెడ్డి ఓటమికి, కేసీఆర్ ఓటమికి. కేసీఆర్ కూడా నేను అనేక వ్యాసాలలో ఒక సంవత్సరంగా రాస్తున్నానండి. కేసీఆర్ కి ప్రజలకు మధ్య లింక్ తెగిపోయిందని అనేక వ్యాసాల్లో నేను రాశాను. ఆ లింక్ తెగిందనేటటువంటి విషయాన్ని ఇప్పుడు కేటీ రామారావు గారు ఒప్పుకున్నారు. రెండోది ఏంటి అని అంటే ప్రజలకు ఒకటి అర్థం కాలేదని చెప్తున్నారు. ఏంటి అని అంటే ఆత్మవిశ్వాసానికి అహంకారానికి తేడా తెలవలేదని అన్నారు. కానీ ప్రజలు మీ ఆత్మవిశ్వాసాన్ని అహంకారంగా భావించారు. తేడా తెలవకపోవటం కాదు, ప్రజలకు బాగా తేడా తెలిసింది. మీరు అనుకునే ఆత్మవిశ్వాసము ప్రజలు దాన్ని అహంకారంగా భావించారు కాబట్టే మీకు తెలంగాణలో ఓటమి ఎదురైంది. అక్కడ కూడా అదే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు కాబట్టి ఓటమి. రెండు చోట్ల కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు పార్టీని వదిలేసి ప్రభుత్వాన్ని చూసుకొని గొప్పగా ఫీల్ అయ్యారు. దాంతో ఇద్దరు ముఖ్యమంత్రులకు ఓటమి ఎదురైంది. చూడండి, తెలంగాణలో బలమైన నాయకుడు, బలమైన పార్టీ కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ లో 2019లో భారీ మెజార్టీతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి. ఇద్దరు దారుణమైనటువంటి ఓటమే. మీరు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి మీరే చెప్తున్నారు కదా, కేసీఆర్ కి 0 సీట్లు వచ్చాయి, 8 చోట్ల డిపాజిట్లు పోయాయి, 14 చోట్ల 3వ స్థానానికి పోయింది ఆ పార్టీ, 2 చోట్ల మాత్రమే 2వ స్థానానికి వచ్చింది. అంటే ఇంత భారీ తేడాలతో వీళ్ళు ఓడిపోవటానికి ప్రధానమైనటువంటి సిమిలర్ గా ఉన్నటువంటి కారణాలు నేను ఇప్పుడు చెప్పినటువంటి అంశాలుగా మనం పరిగణలోకి తీసుకోవాలి.